హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజూస్ హాస్టర్ వరల్డ్. ఈరోజు నేను మీకు నో కాంటాక్ట్లో ఉన్న మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారా రారా, ఇది మ్యారేజ్ అయిన విడిపోయిన వాళ్ళు చూడొచ్చు, లవర్స్ కూడా చూడొచ్చు. నో కాంటాక్ట్లో ఉండే వాళ్ళకి ఇది రిజనేట్ అవుతుంది. ఇది వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు లవ్ రీడింగ్. మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను. మీ పార్ట్నర్ మీతో ఏదైనా గొడవ పడి వెళ్తే కొన్ని రోజులు వాళ్ళని ప్రశాంతంగా వదిలేసేయండి. ఏం పట్టించుకోవద్దు, మెసేజ్ చేయొద్దు, కాల్ చేయొద్దు. అలా మీరు వదిలేశారంటే వాళ్ళంతటా వాళ్ళ కోపం తగ్గి రియలైజ్ అవుతారు. అప్పుడు వాళ్ళే మీ దగ్గరకు వస్తారు. అలా కాకుండా మీరు వాళ్ళ వెంట పడ్డారంటే వాళ్ళు ఇంకా దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. అందుకే మీరు వాళ్ళని ఇంకా పట్టించుకోకుండా సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చేసేయాలి. అప్పుడే వాళ్ళు మీ దగ్గరకు వస్తారు. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రీడింగ్కి వెళ్దామా? ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ ఫర్ స్కార్పియో పీపుల్. ఇప్పుడు మీ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్. మీ పార్ట్నర్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు. ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ, మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ మీ గురించి తన సబ్కాన్షియస్ మైండ్లో ఏం ఆలోచిస్తూ ఉన్నారు. మీ పార్ట్నర్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీరు తన నుంచి మూవ్ ఆన్ అయ్యి వెళ్ళిపోయారేమో అనుకుంటా ఉన్నారు. మిమ్మల్ని అడ్మైర్ చేస్తూ ఉన్నారు. ఒక ట్రాప్లో చిక్కుకున్నట్లు ఫీల్ అవుతూ ఉన్నారు. అంటే మీ దగ్గరికి రాను లేరు, వెళ్ళిపోను లేరు, అలాంటి పరిస్థితిలో ఉన్నారు మీ పార్ట్నర్. అండ్ మీకు రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మీరు ఎక్కడ తన నుంచి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారేమో అనుకుంటా ఉన్నారు. మీరేమనుకుంటా ఉన్నారు? మీరు మీ పార్ట్నర్ని మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు. ఈ బంధం ఎండ్ అయిపోయిందేమో అనుకుంటున్నారు. కానీ ఈ బంధం హీల్ అయ్యి రీబర్త్ అవుతుంది. ఓకే, రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు. మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి చర్చిస్తూ ఉన్నారు. మీకు ఆలోచించి హెడేక్ వచ్చేస్తూ ఉంది మీ పార్ట్నర్ గురించి. ఏదో ఒక ఆర్గ్యుమెంట్ వచ్చింది. ఆ ఆర్గ్యుమెంట్లో మీరు మీ పార్ట్నర్ని ఏదో హర్ట్ చేసేటట్టు మీరన్నా మాట్లాడుండొచ్చు, లేదా మీ పార్ట్నర్ అన్నా మాట్లాడుండొచ్చు. అందుకని మీరు చాలా బాధపడుతూ ఉన్నారు. ఓకే ఓకే ఇప్పుడు మ్యూచువల్ ఫీలింగ్స్. ఇద్దరు ఏమనుకుంటా ఉన్నారు? ఇద్దరు మనీ మేకింగ్లో ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడు వర్క్లో బిజీగా ఉన్నారు. రిలేషన్షిప్కి టైం ఇవ్వటం లేదు. ఇద్దరు వర్క్లో పడిపోయి ఉన్నారు. ఓకే, ఇప్పుడు క్లారిఫికేషన్ కార్డ్స్. మీ పార్ట్నర్ మీరు తనకు నమ్మక ద్రోహం చేసి తన లైఫ్లో నుంచి పారిపోయారేమో అని అనుకుంటా ఉన్నారు. అండ్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు 24/7. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. కానీ తన మనసులోది చెప్పేదానికి భయపడుతున్నారు. ఓకే, మీరు మీ పార్ట్నర్ గురించి కలలు కంటా ఉన్నారు. మీ పార్ట్నర్తో మ్యారేజ్ జరిగేదాన్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. మీరు మీ పార్ట్నర్ మీ లైఫ్లో ఉన్నట్లు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. మీ పార్ట్నర్తో న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు. మీ పార్ట్నరే మీ ప్రపంచం అనుకుంటా ఉన్నారు. అండ్ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు మీరు. అండ్ హెల్ప్లెస్ కండిషన్లో ఉన్నారు. ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలనుకుంటా ఉన్నారు. ఓకే, అండ్ ఇక్కడ మీ పార్ట్నర్ వచ్చి మీ గురించి అన్న ఆలోచిస్తుండొచ్చు, లేదా వేరే పాస్ట్ పర్సన్ ఉంటే వాళ్ళ జ్ఞాపకాలలో ఉండి మీకు మీ ఆఫరు వద్దు అనుకోవచ్చు. రెండు రకాలు ఉన్నాయి. అంటే మీ పార్ట్నర్ మీ గురించి అన్నా ఆలోచించవచ్చు, లేదా తన పాస్ట్ పర్సన్నే తలుచుకుంటా మీరు ఇచ్చిన ఆఫర్ యాక్సెప్ట్ చేయకుండా ఉండొచ్చు. అలాగనమాట. ఓకే, ఇప్పుడు మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్. పాస్ట్లో మీ డీపర్ ఫీలింగ్స్ని మీరు మీ పర్సన్ మీతో చెప్పుండొచ్చు. ప్రజెంట్ తన ముందర ఆప్షన్స్ ఉన్నాయి. కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. ఏది చూస్ చేసుకోవాలో తనకు తెలియటం లేదు. ఫ్యూచర్లో మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు. ఓకే, అంటే నేను ఇక్కడ రెండు రకాలు చెప్పున్నాను. ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉండేవాళ్ళు, లేదా న్యూగా మీరు ఎవరికన్నా ప్రపోజ్ చేస్తే వాళ్ళు అలా ఉండొచ్చు. ఇప్పుడు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్. పాస్ట్లో మీరు చాలా కష్టపడి పనిచేస్తూ ఉండారు. పాస్ట్లో ప్రజెంట్ మీకు అన్ని కంఫర్ట్స్ ఉన్నాయి. మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. ప్రజెంట్ మీ మేనిఫెస్ట్ రియల్ అవుతుంది. ఫ్యూచర్లో వచ్చి అబ్సెషన్లోకి వెళ్తారు. మీ పార్ట్నర్ గురించి 24/7 ఆలోచిస్తూ ఉంటారు. మీ పార్ట్నర్ని గమనిస్తూ ఉంటారు. ఓకే, మీ పార్ట్నర్ ప్రజెంట్ మూమెంట్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా? ఎస్, ప్రేమిస్తున్నారు. మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్, మీరే తన జీవితంలో వెలుగు తీసుకురాగలరు అనుకుంటా ఉన్నారు.
మీ పార్ట్నర్ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా? చేస్తారు. మీ పార్ట్నర్ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారు. ఓకే. మీ పార్ట్నర్ వస్తే మీ లైఫ్లోకి ఎన్ని రోజుల్లో తిరిగి వస్తారు? 5 నెంబర్ వచ్చింది. 5 అవర్స్ 5 డేస్లో మీ పార్ట్నర్ రావచ్చు. ఈ వీక్లో మేబీ మీ పార్ట్నర్ మీ దగ్గరకు రావచ్చు. ఓకే. మీరు లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేయండి, తప్పకుండా మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చేస్తారు. క్వీన్ ఆఫ్ కప్స్, మీ పార్ట్నర్ మనసులో మీ మీద ప్రేమ ఉంది కానీ మీతో చెప్పడం లేదు. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ చూస్తాం. ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్, వృశ్చిక రాశి వాళ్ళకి ఒరాకిల్ కార్డ్స్ ఎనర్జీస్. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్. డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్. మీ పార్ట్నర్ వస్తే మీరు ఆటోమేటిక్గా హీల్ అయిపోతారు. ఏంజల్ ఆఫ్ స్ట్రెంగ్త్, మీ పార్ట్నరే మీకు స్ట్రెంగ్త్. ఓకే. అండ్ వన్ మోర్ కార్డ్, మ్యాన్ హోల్డింగ్ హర్ట్. మీ ఎమోషన్స్ని మీ పార్ట్నర్తో షేర్ చేయడం లేదు మీరు. అండ్ లవ్ ఒరాకిల్స్. లవ్ ఒరాకిల్స్లో మీ రిలేషన్షిప్ ఎలాంటిది చూస్తాం. మేనిఫెస్టేషన్, ఇద్దరు మేనిఫెస్ట్ చేస్తున్నారు, కమిట్మెంట్ కావాలని కోరుకుంటున్నారు, డేటింగ్ చేయాలనుకుంటా ఉన్నారు. ఓకే. మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు, మీతో డేటింగ్ చేయాలనుకుంటున్నారు, మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు, లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. మీ ఇద్దరి మధ్య ఏదో ఒక ఆర్గ్యుమెంట్ వల్ల మీరు విడిపోయి ఉండొచ్చు. మీ పార్ట్నర్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి, దాంట్లో మిమ్మల్ని చేసుకుంటారు. ఎందుకంటే మీ గురించి తను థింక్ చేస్తూ ఉన్నారు, మీరు ఇచ్చినంత ప్రేమ తనకి ఎవరు ఇవ్వరని తను అనుకుంటా ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ స్కార్పియో పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.